నమస్కారం ఏసీటీ వార్తలకు స్వాగతం। ఈ రోజు ఏసీటీ వార్తల్లోని ముఖ్యాంశాలు। పసుపు తయారీలో శాస్త్రీయ పద్ధతులు, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఎగుమతులు। బాపట్ల పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ సైంటిస్ట్ డాక్టర్ జాన్ వెస్లీ వెల్లడి। ఏపీహెచ్ఆర్డీలో ఈ నెల 18, 19 తేదీల్లో జాతీయ స్థాయి శిక్షణ తరగతులు। పాడి పరిశ్రమ, పశుసంవర్ధక శాఖ, మత్స్యశాఖ అధికారులకు శిక్షణ కార్యక్రమం। ఔషధ గుణాల సిరి తులసి బాపట్ల ప్రాంతంలో పెద్ద ఎత్తున సాగు। బాపట్ల మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఈ నెల 18, 19వ తేదీలో శిక్షణా తరగతులు జరుగుతాయి। మత్స్య, పాడి, పశు సంవర్ధక శాఖల ఆధ్వర్యంలో ఈ తరగతులు నిర్వహించనున్నారు। దేశవ్యాప్తంగా ఆచరణలో ఉన్న అత్యుత్తమ పద్ధతుల గురించి చర్చ జరుగుతుంది। ఇతర ప్రాంతాలలో ఆ పద్ధతులు అమలు జరిపే అవకాశాలపై గోష్ఠి నిర్వహించబడుతుంది। ఆయా రంగాల్లోని విజయ గాథలను పంచుకోవడం జరుగుతుంది। దేశంలోని 14 రాష్ట్రాల ప్రభుత్వ ప్రతినిధులు, జాతీయ డైరీ డెవలప్మెంట్ బోర్డు, గుజరాత్ ఆనంద్ మిల్క్ యూనియన్ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో కీలక ఉపన్యాసాలు చేస్తారు। మన రాష్ట్రానికి చెందిన 80 మంది ప్రభుత్వ అధికారులు, పరిశోధకులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పాల్గొంటారు। పసుపు తయారీలో శాస్త్రీయ పద్ధతులు పాటించాలని బాపట్ల పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ సైంటిస్ట్ జాన్ వెస్లీ విజ్ఞప్తి చేశారు। దీని ద్వారా నాణ్యతా ప్రమాణాలు, అధిక దిగుబడులు సాధించవచ్చని అన్నారు। పసుపు తయారీలో శాస్త్రీయ పద్ధతులు పాటిస్తే ప్రపంచ మార్కెట్లో నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఎగుమతులు సాధించవచ్చు। ఈ నేపథ్యంలోనే బాపట్లోని పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ కేంద్రం మొబైల్ పసుపు స్టీమ్ బాయిలర్ సిఫార్సును చేసింది। పసుపు అధిక దిగుబడి సాధనకు ఈ కేంద్రం విశేషంగా కృషి చేస్తుంది। ఆంధ్రప్రదేశ్లో 16,000 హెక్టార్లలో పసుపు సాగు చేస్తున్నారు। 143,000 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది। రాష్ట్రంలోని గుంటూరు, కడప, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాల్లో పసుపు సాగు చేపట్టారు। సహజంగా రైతువారీ పద్ధతుల ద్వారా పసుపు కొమ్ములను ఉడకబెట్టడం చేస్తుంటారు। దీనివల్ల పచ్చి వాసన పోయి సుగంధ ద్రవ్యానికి ఉండే వాసన వస్తుంది। ఉడకపెట్టడం వల్ల ఆరుదల సమయం తగ్గుతుంది। పసుపు ఉడకబెట్టేందుకు రైతులు సాధారణంగా పొలాల్లోనే గుంత తవ్వి పొయ్యిని ఏర్పాటు చేసుకొని బాణలో ఉడకబెడతారు। సుమారు 40 నుండి 50 నిమిషాల వరకు ఉడకబెడతారు। కొందరు రైతులు నీటిలో పశువుల పేడ కలుపుతారు। ఇది మంచి పద్ధతి కాదు। స్వచ్ఛమైన నీటిలో ఉడికించాలి। మెత్తగా ఉంటే బాగా ఉడికినట్లు, ఎక్కువగా ఉడికిస్తే రంగు చెడిపోతుంది। తక్కువగా ఉడకబెట్టితే పెళుసుగా ఉండి ఎండబెట్టి మెరుగు పెట్టేటప్పుడు ముక్కలు ముక్కలుగా విరిగిపోతాయి। ఇలా ఎన్నో రకాల ఇబ్బందులు రైతులు ఎదుర్కొంటున్నారు। ఇది అధిగమించడానికి మెరుగైన మొబైల్ పసుపు స్టీమ్ బాయిలర్ అందుబాటులోకి వచ్చిందని బాపట్ల పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ శాస్త్రవేత్త జాన్ వెస్లీ తెలిపారు। రైతులకు దీనివల్ల ఎంతో ఉపయోగం ఉంటుందని ఆయన ఈ సందర్భంగా వివరించారు। బాపట్ల పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ విభాగము వారు తయారు చేసినటువంటి పసుపు కొమ్ములను ఉడకబెట్టేటువంటి ఆవిరి యంత్రం గురించినటువంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం। పసుపు కొమ్ములను ఉడకబెట్టడానికి లేదా పాత విధానంలో అయితే, రైతు విధానంలో అయితే వీటిని పొలంలోనే చేస్తూ ఉంటారు। రైతులు పసుపు కొమ్ములను ఉడకబెట్టేటువంటి పాత విధానంలో కొన్ని ఇబ్బందులు లేదంటే క్వాలిటీకి సంబంధించినటువంటి తక్కువ నాణ్యతను గమనించడం జరుగుతుంది। ఈ యొక్క నాణ్యతను మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి లేదా అధిగమించుకోవడానికి పసుపు కొమ్ములు ఉడకబెట్టేటువంటి యంత్రాన్ని పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ బాపట్ల వారు తయారు చేయడం జరిగింది। దీనిలో సుమారుగా కెపాసిటీని పెంచుకోవడమే కాకుండా నాణ్యమైన పసుపును మనం తీసుకురావచ్చు। మన రాష్ట్రంలో చూసినట్లయితే సుమారుగా 16,000 హెక్టార్లలో పసుపు సాగు చేస్తూ ఉన్నారు। సుమారుగా 143,000 మెట్రిక్ టన్నుల దిగుబడిని సాధిస్తూ ఉన్నాం। ఇది అంతర్జాతీయంగా కూడా మంచి గుర్తింపును సంపాదించినటువంటి పంట। ఎగుమతి కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు। వీటిని ఎక్కువగా కూడా సౌందర్య సాధనాల్లోనూ, ఔషధాల్లోనూ, అలానే సుగంధ ద్రవ్యాలుగాను, తర్వాత మరి ముఖ్యంగా ఇండియాలో మనం ఆలోచించినట్లయితే పొడిగా తయారు చేసేసి రెగ్యులర్గా వాడేటువంటి పంటకు సంబంధించినటువంటి పౌడర్స్ అందుబాటులో ఉన్నాయి। సుమారుగా ఈ పసుపు కొమ్ములు నింపుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి డ్రమ్స్ ఉన్నారు। వాటికి సుమారు 1250 మిల్లీమీటర్ల ఎత్తు, అట్లానే 700 మిల్లీమీటర్ల వ్యాసం కలిగినటువంటి డ్రమ్స్ ఒక్కోటి। ఇది
సుమారుగా మనం ఆలోచించినట్టయితే 125 నుంచి ఒక్కొక్క దాంట్లో 150 వరకు కేజీల వరకు కూడా నింపుకోవడానికి అవకాశం ఉంటుంది. దాదాపుగా మనకున్నటువంటి అనుభవాన్ని బట్టి చూస్తే 3 వంతుల వరకు నింపుకొని స్టీమ్ను కనుక డ్రమ్స్లోకి పంపించడం జరిగినట్లయితే వాల్వ్స్ ఓపెన్ క్లోజ్ ద్వారా స్టీమ్ దాంట్లోకి మనం పంపించుకోవచ్చు. 3/4 వరకు కూడా నింపేసి కుక్ చేసుకున్నట్టయితే సుమారు 7-8 నిమిషాల్లోనే ఒక బ్యాచ్ని మనం కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అలానే 4 డ్రమ్స్ని మనం ఉపయోగించుకోవడం వలన సుమారు ఒక గంటలో 1000 కేజీల వరకు కూడా మనం కుకింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఒక రోజు క్యాల్కులేట్ చేసుకున్నట్టయితే సుమారుగా 7 టన్నుల నుంచి 8 టన్నుల వరకు కూడా రైతుకి ఉన్నటువంటి పంటను బట్టి బాయిల్ చేసుకోవడానికి సురక్షితమైనటువంటి బాయిలింగ్ విధానం చేసుకోవడం వలన క్వాలిటీ ప్రోడక్ట్ని మనం పొందడానికి అవకాశం ఉంది. ఔషధ గుణాలు మెండుగా ఉండే తులసి సాగుకు బాపట్ల ప్రాంతం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆయుర్వేద వైద్య విధానంలో ఈ తులసిని వినియోగిస్తూ ఉంటారు. దీంతో తులసి ఔషధ గుణాల సిరిగా విరాజిల్లుతుంది. ఔషధ గుణాలు మెండుగా ఉండే తులసి ఆకు గుంటూరు జిల్లాలో పలు చోట్ల విస్తారంగా సాగు చేస్తున్నారు. దీనిపై ఆధారపడి వేలాది మంది రైతులు జీవనోపాధి సాగిస్తున్నారు. కృష్ణ తులసి, రామ తులసి, లక్ష్మీ తులసి పేర్లతో పిలిచే తులసి సాగును జిల్లాలో రైతులు చేపట్టారు. వివిధ రాష్ట్రాల్లో విస్తారంగా సాగవుతున్న తులసి ఆకును ఈ ప్రాంత రైతులు స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ సాగును చేపట్టారు. జిల్లాలోని బాపట్ల మండలం బెదుళ్లపల్లి ప్రాంతంలో 10 సెంట్ల విస్తీర్ణంలో తొలిసారిగా తులసి సాగును చేపట్టారు. ఇప్పుడు కొన్ని వందల ఎకరాల్లో ఈ సాగును అద్భుతంగా చేపడుతున్నారు. ఆయుర్వేద వైద్య విధానంలో తులసి ఆకుకు ఒక ప్రత్యేకత ఉంది. వృక్షజాతిలో ఏ చెట్టుకు లేనంత ప్రాధాన్యత ఒక తులసికి మాత్రం ఉందని చెప్పటం ఏమాత్రం అతిశయోక్తి కాదు. అద్భుతమైన ఆయుర్వేద వైద్యంలో తులసిని మాత్రం ప్రాచీన కాలం నుంచి వినియోగంలోకి తెస్తున్నారు. ఇంట్లో తులసి ఉంటే ఒంట్లో నలత లేనట్లే అనేది నానుడి. అంతటి మహత్తరమైన తులసి ఆకును వినియోగించడం వల్ల సర్వరోగాలను నివారించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఆలయాల్లో, పూజల్లో, పూల మాలల్లో మాత్రమే కాదు, ఎన్నో చర్మ వ్యాధులు, అనేక రుగ్మతల నివారణగా తులసికి ఒక ప్రత్యేకత ఉంది. అందుకే ఈ ప్రాంతంలో సాగే తులసి ఆకును అనేక ప్రాంతాల నుండి విచ్చేసి ఇక్కడ కొనుగోలు చేస్తుంటారు. ఎకరానికి 70 క్వింటాల దిగుమతి వస్తుంది. ఒక కింటా ఆకును 7,000 నుంచి 10,000 రూపాయల వరకు విక్రయిస్తుంటారు. వివిధ పూల సోయగాలతో విరాజిల్ల ఈ ప్రాంతంలో ఈ తులసి ఆకు ఒక అనుబంధ సాగులా రైతులు చేపట్టి అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారు. తొలిసారి 40 రోజులకు తులసి ఆకు చేతికి వస్తుంది. ఆ తర్వాత ప్రతి 20 రోజులకు ఒకసారి చొప్పున తులసి ఆకు చేతికి వస్తుంది. ఇలా 7 నుంచి 8 మాసాల వరకు తులసిని సాగు చేయవచ్చని రైతులు చెప్తున్నారు. ఏడాది మొత్తం మీద 8 నెలల పాటు ఈ సాగును చేపట్టవచ్చని చెప్తున్నారు. అందుకే అనేక మంది రైతులు తులసి సేద్యం మీద దృష్టి సారిస్తున్నారు. ఇక్కడ సాగయ్యే తులసి నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాలకు ఎగుమతి అవుతుంది. ఆయుర్వేద వైద్యులు అనేక మంది ఈ ప్రాంతానికి వచ్చి తులసి ఆకును కొనుగోలు చేస్తుంటారు. వెదుళ్లపల్లిలోని ఎన్టీఆర్ పూల మార్కెట్కు వినియోగదారులు వివిధ జిల్లాల నుండి విచ్చేసి తులసి ఆకులను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తుంటారు. పండుగల సీజన్లో అయితే ఇక్కడ తులసి ఆకుకు మంచి డిమాండ్ ఉంటుంది. ఆ దిశగానే ధర కూడా అధికంగానే ఉంటుంది. ఏది ఏమైనా ఈ ప్రాంతం తులసి ఆకు రైతులకు ఒక మంచి లాభసాటి సాగుగా ఉంది. అందుకే ఈ సాగు వైపు అధిక శాతం మంది రైతులు దృష్టి సారిస్తున్నారు. ఎదిరిపల్లి కొత్తపాలెం అండి. వీటి మీద ఫస్ట్ ఆకు కోసుకొచ్చుకుని నాటుకుంటే ఫస్ట్ కొన్నప్పుడే కనీసం పచ్చెట్టు నాటాలంటే ఎట్లేదన్నా కానీ 7-8 వేలు అవుతాయి. మరి కూలీలు కానీ నాటే గోతాలకు కానీ పోతే ఆ కూలీలకి గోతాలకి వీటికే చాలా డబ్బులు అయిపోతాయి. మళ్ళీ నాటించుకోవాలి. మళ్ళీ తర్వాత ఈ సీజన్లో అయితే కొంచెం కొంటారు. అన్ సీజన్లో అయితే అసలు దీన్ని వాసన చూసే వాళ్ళు కూడా కనపడరు. కోసి మన మామూలు కోసి వెనక రైలు కట్టడం తిప్పలు పడేయటమేను. ఆ కొన్నా కానీ 15 రూపాయలు 10 రూపాయల కంటే ఎక్కువ కొనరు. ఎక్కువకి వెళ్తుంది ఇది. ఏ ఊళ్ళకి వెళ్తుంది ఇది? ఇది వచ్చేసి విజయవాడ పోతే హైదరాబాదు ఎక్కువ వెళ్తుంది. విజయవాడ ఎక్కువ వెళ్తుంది. దీనివల్ల దీన్ని పెడుతున్నామే కానీ కనీసం 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. కనీసం ఇంత మట్టికి రూపాయి వచ్చిన పాపాన్ని ఏంటంటే ఇంట్లో కడతానికి, ఆ పిల్లల ఫీజులకి, పోతే ఇంట్లో కడతానికి, ఇంట్లో ఏదైనా రోగాల రొచ్చులకి, ఏదో రోగాల రొచ్చులు అంటే అసలు రోగాల రొచ్చుకు కూడా రావు. ఏదో ఇంట్లో వరకు అట్లా కడతానికి. కొత్తపాలెం సార్ మాది. చూస్తున్నారుగా మీరు. మరి మేము ఎంత అవసరాలు పడుతున్నామో ఏమో. రైతులైతే బాగానే బాగుపడుతున్నారు కానీ పాటు నాటిన రైతు మాత్రం అసలు అల్లాడిపోతామే. అన్ సీజన్ వస్తేనేమో ఎవరు కోసుకోరు, సీజన్ అయితేనేమో మాగానే ఎగబడతారు. పచ్చెంటు నాటినా కూడా
పచ్చడి నాటిన దాని ఖర్చు కూడా వచ్చిద్దారు, అది కూడా తెలియదు అన్ సీజన్లో అయితే. ఇప్పుడైతేనేమో మాకు అంటారు 10 రూపాయలకైనా సరే మాకు గోండి అంటారు. వాళ్ళేమో 40కి 50కి 100 కట్ట అమ్ముకుంటారు. కనీసం మాకు గిట్టుబాటు ధరలన్నా వస్తే దాని మీద మాకు రూపాయి ఆదాయం వస్తే మేమేదో బాగుపడతామన్న నమ్మకం ఉండిద్ది. కానీ ఎట్టా చేస్తే రైతు ఏం బాగుపడతారు సార్? అట్టపోతగా ఈ సీజన్లో ఉంటేనేమో కోసుకునేటట్టు ఆకు, ఆ సీజన్లో ఉంటేనేమో పోతే బయటకు వచ్చి పడేసేయాలి. అది కూడా దానికి ఉపయోగించి మాకు ఏదో రూపాయి దక్కుదలగా చూపిస్తే మాకు బాగుండిద్ది. కానీ ఎట్టయితే మేము ఎట్టయితే బాగుపడతాం సార్? తులసాకు సాగు చేస్తున్నామండి. ఇక్కడ 5 సంవత్సరాలు పడి చేస్తున్నాం. కేజీ 20 రూపాయలు పడుద్ది. నెల్లూరు, హైదరాబాదు, విజయవాడ. ఎట్లా ఉంది సార్? ఇదే 20 రూపాయలు. నా పేరు కీర్తి రెడ్డి అండి. అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను ఆహార విజ్ఞాన సాంకేతిక కళాశాల బాపట్ల కాలేజీలో. ఈరోజు మనము తులసి యొక్క ప్రాముఖ్యత, వాటిని రోజు వాడకంలో వాటి యొక్క విశిష్టత ఏంటో తెలుసుకుందాము. మనం రోజు తులసి అనేక రకాలుగా తీసుకుంటాము. చాలామంది ఆకులుగానో తీసుకుంటారు. తులసిలో చావిసోల్ అనే ఒక పదార్థం ఉంటుంది. ఈ పదార్థం వల్ల మనకి అది ఆరోగ్యంగా చాలా ఉపయోగపడుతుంది. రోజువారీ వచ్చే జలుబులు, దగ్గులు అలాంటివే కాకుండా ఊపిరితిత్తులకు సంబంధించినవి, కిడ్నీకి సంబంధించినవి, గుండెకి సంబంధించినవి అనేక రోగాలు నివారించడానికి తులసి బాగా ఉపయోగపడుతుంది. ఇవే కాకుండా తులసిలో వైటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం ఇవన్నీ అధిక మోతాదులో తులసిలో ఉంటుంది. తులసిలో అనేక రకమైన ఔషధ గుణాలు ఉన్నాయి. కాబట్టి ఎన్నో వేళ్లగా ఆయుర్వేదంలో ముఖ్యమైన పాత్రను తులసి పోషిస్తుంది. మనకి ఇది ఎక్కడికో వెళ్ళి కొనాల్సిన అవసరం, వ్యాధి నివారణ చేసే చాలా ఉపయోగకరమైన విశిష్టత ఉంది. కాబట్టి ఇది ఎన్నో ఏళ్లగా ఆయుర్వేదంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ఏసీటీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పసుపు తయారీలో శాస్త్రీయ పద్ధతులు, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఎగుమతులు. బాపట్ల పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ సైంటిస్ట్ డాక్టర్ జాన్ వెస్లీ వెల్లడి. ఏపీహెచ్ఆర్డీలో ఈ నెల 18, 19 తేదీల్లో జాతీయ స్థాయి శిక్షణా తరగతులు. పాడి పరిశ్రమ, పశుసంవర్ధక శాఖ, మత్స్యశాఖ అధికారులకు శిక్షణా కార్యక్రమం. ఔషధ గుణాల సిరి తులసి బాపట్ల ప్రాంతంలో పెద్ద ఎత్తున సాగు. ఏసీటీ వార్తలు సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.